హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఉన్న వారం రోజులు కూడా పెళ్లి పనులతో మెల్లమెల్లగా రోజులు గడిచిపోతున్నాయి. సరిగ్గా నలుగు ముందు రోజు ప్రభావతి సునందాకి ఫోన్ చేసింది. సునంద తల కొట్టుకుంటూ లిఫ్ట్ చేసి నవ్వుతూ, చెప్పండి వదిన గారు, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అడిగింది. ఏంటి సునంద, నిద్రపోతున్నావా ఏంటి అని ప్రభావతి సూటిగా అడిగింది. అయ్యో వదిన, ఎక్కడ, రేపొద్దున నలుగు ఉంది కదా, ఇంటి ముందు షామియాన్లు, అలాగే గుమ్మం ముందు పచ్చని పందిరి, అలాగే ఇల్లంతా లైటింగ్ పనులు జరుగుతున్నాయి. క్షణం తీరిక లేదు. మనమా పెళ్ళి సింపుల్గా చేస్తున్నాం, దగ్గర బంధువులు తప్ప పెద్దగా ఎవరూ రాకపోవడంతో అన్ని పనులు నా నెత్తిన వేసుకున్నాను అని సునంద నిష్ఠూరపడుతూ చెప్పింది. నీ కొడుకు కూతురు పెళ్ళి, అలాంటప్పుడు నువ్వు ఎంత హుషారుగా ఉండాలి. అయినా నీ అంత హుషారు నాకెక్కడి నుండి వస్తుంది, కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి ఫోన్ చేశాను అని ప్రభావతి చెప్పింది. ఏంటా విషయం అని సునంద అడిగింది. మరేం లేదు, సాక్షి మెహందీ ఫంక్షన్ చేయమని గోల చేస్తుంది. నీకు తెలుసు కదా, ఇప్పటి పెళ్ళిళ్ళు మెహందీ, హల్దీ, సంగీత్ అని ప్రతి ఒక్కటి గొప్పగా చేసుకుంటున్నారు. నేనేమో పెళ్ళి సింపుల్గా చేయాలని కోరడంతో సాక్షికున్న ముచ్చట్లన్నీ తీరడం లేదు. అందుకే ఆ మెహందీ వరకు రేపు జరిపించాలని నిర్ణయించాను. ఎలాగో పొద్దున నలుగు కార్యక్రమం పూర్తయిపోతుంది కదా, ఆ తర్వాత ఇద్దరిని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఇక్కడికి తీసుకునిరా. అలాగే మీ దగ్గర బంధువులు కూడా ఉంటే పిలు. రెండు కుటుంబాల మధ్య ఇంట్లోనే ఆ ముచ్చట ముగించేద్దాం. పిల్లలు కూడా సరదా పడుతున్నారు కదా, కాదని అనడం ఎందుకు. నైట్ డిన్నర్ చేశాక ఇంటికి బయలుదేరొచ్చు, దూరమేమీ కాదు కదా అని ప్రభావతి అనింది. అలాగే వదిన గారు, తప్పకుండా మా చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలుస్తాను అని సునంద మహా గొప్పగా అనింది. అలాగే సునంద, సంధ్య వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను. మిగిలిన వాళ్ళని నువ్వే పిలువు, లేదా ఎవరికైనా నేను కూడా చెప్పాలి అనుకుంటే ఆ నెంబర్లు వాళ్ళు ఏమవుతారో నాకు మెసేజ్ చేయి, నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను అని ప్రభావతి చెప్పింది. అవసరం లేదు వదిన గారు, అందరూ వచ్చేస్తారు, మీరు సంధ్య వాళ్ళకొక్కటే ఫోన్ చేయండి చాలు అని సునంద చెప్పింది. అలాగే అని ప్రభావతి కాల్ కట్ చేసింది. అప్పుడే పూజా చరణ్ చాలా బ్యాగ్స్ పట్టుకొని లోపలికొస్తూ కనిపించారు. టైలర్ దగ్గరికి వెళ్ళడానికి ఇంతసేపా? వాడు కుట్టి చచ్చానని చెప్పాడు కదా, ఇంతసేపు ఎందుకు పట్టింది అని సునంద అరిచింది. అమ్మా, నేను వెళ్ళింది ఒక టైలరింగ్ షాప్ కాదు, 2 చోట్లకెళ్ళాం. ఒకటి నువ్వు వెళ్ళమన్న చోటికి, రెండవది మా అత్తయ్య పూజ కోసం చాలా చీరలు కొనింది, వాటికి బ్లౌజెస్ డిజైనింగ్ చేయించింది. అందుకని అక్కడికి వెళ్ళి అవి కూడా తీసుకొని వస్తున్నా అని చరణ్ చెప్పాడు. అబ్బో అని మూతి తిప్పుతూ సునంద వెళ్ళబోతుంటే, పిన్ని ఒక్క నిమిషం అని పూజ పిలిచింది. సునంద ఆగి, ఏంటిప్పుడు, నువ్వు తెచ్చిన సంత ముందేసుకొని నన్ను చూడమంటావా ఏంటి అని అడిగింది. కాదు పిన్ని, అత్తయ్య మీకోసం సంధ్యాక కోసం స్పెషల్గా చీరలు డిజైన్ చేయించింది, వాటిని ఇద్దామని పిలిచాను అని ఒక బ్యాగ్ సునంద ముందు పెట్టింది. సునంద బయటికి మొహం వేరేలా పెట్టినా మనసులో సంతోషించింది. వియ్యపురాలికి ఇయ్యాల్సిన గౌరవ మర్యాదలు ఇస్తూ ఉన్నందుకు లోపల మురిసిపోతూ బ్యాగ్ తీసుకొని, సరే సర్లే వెళ్ళి మిగిలిన పనులు చూడండి అంటూ రూమ్లోకి వెళ్ళింది. చరణ్ చిరునవ్వుతో పూజ చెవి దగ్గరికి వెళ్ళి, చూసావా, అమ్మకి సంధ్యాకి కొన్నారు అని చెప్పగానే మొహం వెలిగిపోయింది. సరే సరే, ఇవన్నీ తీసుకొని వెళ్ళి నీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకో, నేను వెళ్ళి బయట పనులు చూస్తాను అని చరణ్ వెళ్ళాడు. రాత్రి 2 గంటల వరకు అలుపెరుగని పనులతో ఎవ్వరూ నిద్రపోలేదు. అన్ని పనులు పూర్తి చేసుకున్న పూజ లైట్స్ ఆపి తన రూమ్లోకి వెళ్ళింది. పూజ అలారం పెట్టుకోవడం కోసం తన ఫోన్ చేతుల్లోకి తీసుకోగానే వాట్సాప్లో మెసేజ్ రావడంతో ఓపెన్ చేసింది. అందులో సాక్షి నుండి కొన్ని ఫొటోస్ రావడంతో అన్నింటినీ ఓపెన్ చేసింది. ఆఖరిగా ఇవన్నయ్య కోసం కొన్న బట్టలు, పెట్టిన 4 ఫోటోల్లో ఏది బాగుందో చెప్తే అది పెళ్ళికి వేసుకుంటాడు అని సాక్షి మెసేజ్ చేసింది. పూజ 4టిని చూసి ఒక్కసారిగా రేవంత్ తన కళ్ళ ముందు కదలగానే మెరూన్ కలర్ డ్రెస్ని సెలెక్ట్ చేసి, ఇది చాలా బాగుంటుంది ఆయనకి అని చెప్పింది. కిందనే మరొక నుండి కూడా మెసేజ్ రావడంతో వాటిని చూసి విరక్తిగా మొహం పెట్టుకొని మెసేజెస్ మొత్తం డిలీట్ చేసి అలారం పెట్టుకొని ట్యాబ్లెట్స్ వేసుకోలేదన్న విషయం గుర్తు రావడంతో లేచి వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. తెల్లారి 5 గంటలకి సునంద తలుపు తట్టడంతో పూజ ఉలిక్కిపడి లేచింది. అప్పటికే అలారం 10 సార్లు మోగినట్టు పూజకి అర్థమవడంతో అలారం ఆఫ్ చేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది.
ఒసే దయ్యమా, ఎంతసేపు నిద్రపోతావే? పెళ్ళి నాకనుకున్నావా నీకనుకున్నావా? లేచి తలంటు స్నానం చేసి రెడీ అవ్వు. నేను వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళను కూడా లేపుతాను. నూనె నలుగు 7 గంటలకు ముహూర్తం. రావాల్సిన వాళ్ళు కూడా మన చుట్టాలంతా ఊర్లో దిగేశారు. చాలా దగ్గరలో ఉన్నారు రావడానికి అని సునంద చెప్పింది. అలాగే పిన్ని, 10 నిమిషాలు అని పూజ చకచకా స్నానానికి వెళ్ళింది. పూజ స్నానం చేసి చక్కగా చీర కట్టుకొని జడ వేసుకొని 4 మూరలు మల్లెపూలు పెట్టుకొని మెడలో చిన్న చోకర్ సెట్ పెట్టుకొని చెవులకి బుట్టలు చేతి నిండుగా గాజులు వేసుకొని సింపుల్గా రెడీ అయి బయటకొచ్చింది. చరణ్ అప్పటికే రెడీ అయి హాల్లో నిలబడి బయట వంట వాళ్ళతో మాట్లాడుతూ పూజ అక్కడే ఆగురా అని అన్నాడు. పూజ నిలబడిన చోటే ఆగిపోయి ఏమైందన్నయ్య, పిన్ని ఎక్కడా, నాన్న కూడా కనిపించట్లేదు అని అడిగింది. చరణ్ చకచకా వంటగదిలోకి వెళ్ళి బయటకొచ్చి సరిగ్గా నిలబడు అని ఎండుమిర్చితో చక్కగా పూజకు దిష్టి తీసి పక్కన పొయ్యిలో వేశాడు. ఏంటన్నయ్య ఇది అని పూజ అడిగింది. ఎంత బాగా రెడీ అయ్యావు, దిష్టి తగులుతుంది కదా. అసలే మన పక్కింటి పోండా మాంటీకి నువ్వంటే కుళ్ళు. ఆవిడ గారి కూతురు లడ్డుగా ఉంటుందని, నువ్వేమో చూడ చక్కగా ఉంటావని ఎప్పుడూ నీ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడెలాగో వస్తుంది కదా, బోల్డంత దిష్టి తీసి నీ మీద వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే దిష్టి తీశాను, చూడు ఎండుమిరపకాయలు ఎలా పగులుతున్నాయో అని చరణ్ అన్నాడు. చెయ్యిరా చెయ్యి, దాన్ని అలాగే గారం చెయ్యి. రేపు పెళ్లి చేసుకొని వెళ్ళేది అక్కడ కూడా ఇలాంటివన్నీ కోరుకుంటే చేసేదానికి ఎవ్వరూ లేరు అక్కడ అని సునంద ఇంట్లోకి వస్తూ అనింది. అమ్మా, అందంగా ఉండి చూడు చక్కగా ఉంటే ఎవరైనా దిష్టి పెడితే బాడీ ఎలా వీక్ అయిపోతుందో నీకు మొదటి నుండి తెలియదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని అక్కడి నుండి వంట వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిపోయాడు. అంటే ఏంట్రా నువ్వు అనేది? నేను అందంగా లేననా? కర్మ కర్మ, ఎలాంటి పిల్లల్ని పుట్టించాడు దేవుడు నా కడుపున, పైగా దీన్నొకటి తగిలించాడు అని పూజాని కింద నుండి పైకి చూసి రుసరుసలాడుతూ ఇంట్లోకి వెళ్ళింది. కాసేపటికి నలుగు మొదలవడంతో ముందుగా పూజాకి నలుగు పూర్తి చేసి ఆ తర్వాత చరణ్కి కూడా నలుగు మొదలుపెట్టారు. ఆడవాళ్ళందరూ పూజకి మంగళ స్నానం చేయిస్తూ ఎక్కడ పుట్టిందో ఎవరికి పుట్టిందో గొప్ప ఇంట్లోకి వెళ్తుంది, దీని అదృష్టం అలా ఉంది మరి అని ఒక ఆమె అంటే, మరొక ఆమెమో అదృష్టమా అంటావేంటి వదినా, పిల్ల బంగారు బొమ్మలా ఉంది కదా, అందుకే కదా మరీ వచ్చి చేసుకుంటున్నారు అని అనింది. ఏమో పిల్ల అమాయకంగా ఉంది కదా, ఏ ఆటైనా ఆడించొచ్చు అని అనుకుంటున్నారేమో, ఎవరికి తెలుసు అని మరొక ఆవిడ అంది. అంతలో మరొక ఆవిడ వస్తూ మరో మాట అనడంతో పూజకి లోపల తను దహించిపోతున్నట్టుగా అనిపించింది. ఇవన్నీ వింటూ పూజ మాత్రం స్థిరంగా ఉంది. మనసంతా గందరగోళంగా ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా తన మొహంలో ఏ మార్పులు కనిపించకుండా మౌనంగా ఉంది. చక్కగా పట్టుచీర కట్టి పూల జడ వేసి ఒంటి మీద ప్రభావతి ఏవైతే కొనిందో ఆ నగలన్నీ పెట్టి పెళ్లి కూతుర్ని చేశారు. పిల్ల బంగారం, ఒంటి మీద వజ్రాలు మెరిసిపోతుందనుకో అని వచ్చిన ప్రతి ఒక్కరూ అన్నారు. తీరిక చేసుకొని వచ్చిన సంధ్య విహారీ కూడా ఆ మాటలు విన్నారు. సంధ్య కాస్త త్వరగా రావాల్సింది, టైం అయిందని పూజకి నలుగు పూర్తి చేసేశారు. ఇప్పుడు చరణ్కి జరుగుతుంది అని రాజేంద్ర అన్నాడు. ఎందుకు త్వరగా రావాలి? దానికి నలుగు పెట్టి సుఖంగా ఉండమ్మా అని దీవించాలా? అంత అవసరం నాకేమీ లేదు. నేనే కావాలని లేటుగా వచ్చాను. నేను అన్నయ్యకి మాత్రమే నలుగు పెడతాను. ఏవండి పద అని సంధ్య అనింది. ఇద్దరూ కలిసి వెళ్ళి చరణ్కి నలుగు పెడుతూ ఉండగా ఫోటోగ్రాఫర్ పూజాని బయటికి రమ్మని పిలవడంతో పూజ బయటకొచ్చింది. నలుగు పెడుతున్న విహారీ సంధ్య ఇద్దరూ ఇంట్లో నుండి బయటకొచ్చిన పూజాని చూసి స్టన్ అయిపోయారు. పింక్ కలర్ పట్టు చీర, దాని మీద గోల్డెన్ స్టోన్ వర్క్తో అద్దరిపోయేలా ఉన్న చీరని అందంగా కట్టడమే కాకుండా ఒంటి మీద ఉన్న నగలతో చాలా అందంగా కనిపించింది. సంధ్య కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ వాటిని బయటికి చూపించలేక బుసలు కొడుతూ ఉంది. చరణ్ ఇద్దరినీ గమనించి, ఏంటి నలుగు పెట్టి వెళ్ళండి, రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంతో సంధ్య విహారీ ఇద్దరూ చరణ్కి నలుగు పెట్టి పక్కకు వెళ్లారు. ఇంట్లో ఉన్న సునంద దగ్గరికి సంధ్య వెళ్ళి, అమ్మ ఏంటది అలా తయారైంది అని అడిగింది. అవన్నీ వాళ్ళ అత్తగారు కొన్న చీరలు, వాళ్ళ అత్తగారు ఇవన్నీ పెట్టుకొని ఫోటోలు దిగకపోతే ఆవిడ నన్ను వాయిస్తుంది, అందుకే అన్నీ వేసుకోమనిచ్చాను అని సునంద లెక్కల పద్దు రాస్తూ అనింది. సంధ్య ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. చరణ్ నలుగు కూడా అయిపోవడంతో తనని కూడా పెళ్లి కొడుకుని చేశారు. ఇద్దరికీ విడివిడిగా ఫోటోషూట్స్ కూడా కంప్లీట్ అవ్వడంతో
చరణ్ పూజ దగ్గరికి వెళ్ళి, ఒక విషయం, మా ఇద్దరిని కూడా ఒక ఫోటో తీయండి. ఇద్దరం రెడీ అయ్యాక కలిసి ఒక ఫోటో కూడా దిగలేదు. రేపు పెళ్లిలో కూడా అవకాశం ఉండదు. ఇది నా చెల్లి కదా, తన పెళ్లి జరుగుతుంటే మరి నేను ఒక్కదాంట్లో అయినా ఉండాలి కదా అని అన్నాడు. అయ్యో అన్న, నిజానికి నేనే అడుగుదామనుకున్నాను. కాకపోతే ఒకేసారి ఇద్దరి పెళ్ళిళ్ళు కదా, బిజీగా ఉన్నారు కదా, అందుకే అడగలేదు. పూజ అక్క, నువ్వు చైర్లో కూర్చో. అన్న, నువ్వు ఆ చైర్ మీద కూర్చొని అక్క చుట్టూ చెయ్యేసి పట్టుకో, బాగుంటుంది అని ఫోటోగ్రాఫర్ చెప్పడంతో అలాగే కూర్చొని ఫోటోలు దిగడం సంధ్య చూసి, వీడితో సమానంగా రక్తం పంచుకొని పుట్టిన నాతో మాత్రం ఒక ఫోటో దిగడు, దాంతో మాత్రం ముచ్చటపడి మరీ తీయించుకుంటున్నాడు అని సంధ్య లోపల ఉడికిపోయింది. నాన్న సాక్షి, నలుగు పూర్తయిపోయింది. తనని మంగళ స్నానంకి తీసుకెళ్లారు. ముహూర్తం టైం అయింది, త్వరగా రా అని ప్రభావతి పిలిచింది. ఒక్క నిమిషం అమ్మా అని రేవంత్ తన డోర్ లాక్ చేసుకొని ఏదో నెంబర్కి కాల్ చేసి 5 నిమిషాలు మాట్లాడి ఫోన్ పక్కన పడేశాడు. 2 నిమిషాలు మౌనంగా కూర్చున్న రేవంత్ కళ్ళు మూసుకోవడంతో కళ్ళల్లో ఉన్న నీళ్లు బయటికి రావడంతో వాటిని తుడుచుకొని పైకి లేచి నేరుగా డోర్ ఓపెన్ చేసి నలుగు జరిగే చోటికి వెళ్ళాడు. ప్రభావతి వస్తున్న రేవంత్ని చూసి నవ్వుతూ కూర్చోనన్నా అని చెప్పింది. కేవలం దగ్గర బంధువులు మాత్రమే రావడంతో 4 అరగంటకంతా పూర్తయింది. అటు సాక్షిని ఇటు రేవంత్ని పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా ముస్తాబు చేశారు. ప్రభావతి ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొని, తాగు నాన్న, పొద్దున నిద్ర లేచిన దగ్గర నుండి ఇంతవరకు నువ్వు మంచినీళ్ళు కూడా తాగలేదు అని అనింది. రేవంత్ తన రూమ్ వైపు చూసి ఎవరూ బయట కనిపించకపోవడంతో, అమ్మ నీతో మాట్లాడాలి, కూర్చో అని అన్నాడు. ప్రభావతి పక్కనే కూర్చొని, చెప్పురా, చూడు ఇలా పెళ్లి కొడుకుగా ఎంత బాగున్నావో, నా దిష్టి తగిలేలా ఉంది అని తన 2 చేతులతో వేళ్లు విరిచి, ఇప్పుడు చెప్పు అనింది. ఇదంతా ఓకేనా, ఈ పెళ్ళి కరెక్టేనా అని అడిగాడు. నాకు తెలిసినంతవరకు నా పిల్లల్ని ఏ విషయంలో నేను ఫోర్స్ చేయలేదు, చెయ్యను కూడా. వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాను. ఎంత స్వేచ్ఛనిచ్చానంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునేంత. అందుకు నేనెప్పుడూ బాధపడలేదు. ఇది మీ జీవితం, రేపు నేను ఉంటానో లేదో తెలియదు. మీ జీవితాల మీద నేను నిర్ణయాలు తీసుకొని రేపటి రోజు మా అమ్మ వల్లే మా జీవితాలు ఇలా తయారయ్యాయంటే అది నాకెప్పటికీ బాధే, నేనున్నా లేకపోయినా. అదే మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే సంతోషంగా ఉంటారు కదా. తప్పో ఒప్పో బాధలు పడ్డా ఏదో ఒక రోజుకి మీ నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారని ఆ స్వేచ్ఛనిచ్చాను. కానీ మొదటిసారి నీ విషయంలో, ఈ పెళ్లి విషయంలో నేను నిర్ణయం తీసుకున్నాను. చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాను. నేనున్నా లేకపోయినా నీ జీవితం అందంగా మారిపోతుంది. ఆ నమ్మకం నాకు కలిగిన తర్వాతే నేను ఈ పెళ్లి ఒప్పుకున్నాను. పూజని నేను ఊరికే 2-3 సార్లు చూసి పిల్ల అందంగా ఉంది కదా, నీకు పెళ్లి చేస్తున్నాను అని అనుకుంటున్నావా? అస్సలు కాదు. నీకంటే నా అనుభవం చాలా ఎక్కువ. కాలం మారుండొచ్చు కానీ కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. పూజ నీకు సరైన భార్య, ఇంటికి తగ్గ కోడలు. రేపు నేనున్నా లేకపోయినా సాక్షిని, చరణ్ని తనే ఒక తల్లిలా చూసుకుంటుంది. సాక్షికి నిజంగానే తన అమ్మ అవుతుంది. రేపటి రోజు సాక్షి ఒక బిడ్డని కంటే పూజనే చూసుకుంటుంది. నీకేదైనా కష్టం వస్తే తోడుగా నిలబడుతుంది. అంతెందుకు, తన ఇంటికి వస్తే నేను మనశ్శాంతిగా ఉంటాను, నా ఆయుష్ కూడా పెరుగుతుంది అని ప్రభావతి నవ్వుతూ అనింది. అమ్మ, పూజ మంచిదా చెడ్డదా అని అడగట్లేదు, అసలు నాకు ఈ పెళ్లి కరెక్టేనా కాదా అని అడుగుతున్నాను అని రేవంత్ అన్నాడు. పూజ మంచిది కాబట్టి నీకు పెళ్లి చేయట్లేదు, నీకు పెళ్లి చేయాలనుకున్నాను కాబట్టి పూజని తెచ్చానంతే అని ప్రభావతి చెప్పింది. రేవంత్ సైలెంట్గా ఉండడంతో, చూడు నాన్న, రేపు పొద్దున్నే పెళ్ళి, ఈ పాటికి మొత్తం అయిపోతుంది, ఇంటికి కూడా వచ్చేస్తాం. ఇక ఇప్పుడు ఏదంటే అది ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు. జీవితం ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరిగి తీరుతుంది. ఎప్పుడో మనకు నచ్చినట్టే కేవలం సంతోషాలతో నిండిపోవాలంటే అది జరగదు. ఆ దేవుడికే తప్పలేదు కష్టాలు. మనమెంత అన్నింటినీ భరించాలి, నీకు నచ్చనివి కూడా భరించాలి. అప్పుడే కదా వాటి వెనుక సంతోషం రుచి తెలుస్తుంది అని ప్రభావతి వెళ్ళిపోయింది. కాసేపు ఆలోచించి చేతిలో ఉన్న జ్యూస్ని మొత్తం ఖాళీ చేసి ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా తనకు తానే తల ఊపుకొని ఆలోచనలో పడిపోయాడు రేవంత్. సాయంత్రం అవుతూ ఉండగా సునంద అందరినీ తొందరపెట్టింది. ప్రభావతి ఇంటికి తీసుకొని వెళ్ళి తన వియ్యపురాలు ఎంత గొప్పదో, అలానే చరణ్కి ఎంత గొప్ప ఇంటి నుండి కోడలు రాబోతుందో, అదే కాకుండా మరీ ముఖ్యంగా పెంపుడు తల్లి చెడ్డది అనే పేరు రాకుండా పూజని ఎలాంటి ఇంటికి కోడలుగా పంపిస్తుందో నలుగురికి చూపించి తనను గొప్పగా చేసుకోవాలని పట్టుబట్టి మరీ 2-3 కార్లు బాడుక్కి తీసుకొని చుట్టుపక్కల వాళ్ళని తీసుకువెళ్లాలని గట్టిగా నిర్ణయించుకొని అందరినీ ఒప్పించింది. అందరూ రెడీ అయిపోవడంతో ప్రభావతి ఇంటికి బయలుదేరారు. సరిగ్గా అరగంటకంతా ఇంటికి చేరుకోవడంతో పూజ అందరితో కలిసి ఇంట్లోకి వెళ్ళింది. సునంద, మీ వియ్యపురాలు ఇల్లు చాలా గొప్పగా ఉందే అని పక్కింటి చరణ్ చెప్పిన బోండం ఆంటీ అనింది. మరి ఏమనుకున్నావు,
ఈ ఇంటి నుండే నాకు కోళ్ళొచ్చేది, ఈ ఇంటికి పూజ కోళ్ళయ్యేది తెలుసా. అయినా పిల్లాడు పెద్ద ఏసీపీ ఆఫీసర్. అది మాత్రమేనా, మా చరణ్ పనిచేసే కంపెనీ కూడా అబ్బాయిదే. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. అన్నింటికీ మించి కోట్ల ఆస్తికి అధిపతులు కూడా. నా కోడలు అలాగే పూజకి కాబోయే భర్త అని సునంద గొప్పగా చెప్పింది. చాలా అదృష్టమే, నీ పిల్లలందరినీ గొప్ప గొప్ప ఇళ్లల్లో ఇచ్చావు అని బొండమ్మాంటి నిష్ఠూరమాడుతూ ఇంట్లోకి వెళ్ళింది. అప్పటికే ప్రభావతి ఇంట్లో బంధువులు కూడా ఉండడంతో అందరూ అందరినీ పలకరించడంలో పడిపోయారు. సాక్షి పూజ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, వదినా, నేనేమో చక్కగా లెహంగా వేసుకొని జ్యువెలరీ పెట్టుకొని ఫ్యాషన్గా రెడీ అయ్యాను. నువ్వేమో సింపుల్గా ప్లెయిన్ శారీలో అద్దరు కొట్టేశావు. నాకన్నా నువ్వే చాలా బాగున్నావు అని నవ్వుతూ చెప్పింది. నా కోడలు కదా, అందుకే అంత అందంగా ఉంది అని ప్రభావతి వస్తూ అనింది. అక్కడే ఒక చోట రేవంత్ ఆనంద్ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. సాక్షి, నువ్వు చాలా చాలా బాగున్నావు. నిజం చెప్పాలంటే దిష్టి తగిలేంత అందంగా ఉన్నావు అని పూజ నవ్వుతూ చెప్పింది. నువ్వు కూడా పట్టుచీర కట్టుకొని రావాల్సిందిరా, నేను కళ్ళారా చూసుకునేదాన్ని. రేపటి వరకు ఆగాలి అని ప్రభావతి అనింది. పొద్దున్నుండి రెడీ అయ్యానత్తయ్య, ఇక్కడికి వస్తూ చేంజ్ చేసుకున్నాను అని పూజ చెప్పింది. సరే కూర్చో, నేను వెళ్ళి అందరికీ జ్యూస్ తీసుకొస్తాను అని ప్రభావతి అనింది. నేను కూడా వస్తానత్తయ్య అని పూజ అనడంతో, అబ్బా నువ్వాగు పూజ, ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటావా. రేపు నీ పెళ్ళయ్యాక ఇంటికి వచ్చాక అప్పుడు పని మొత్తం నీ నెత్తిన వేసుకో. ఇప్పుడు మాత్రం నాతో పాటు ఉండు అని సాక్షి పూజని ఆపేసింది. అది కాదు సాక్షి, అత్తయ్య మనకన్నా పెద్దది కదా, ఆవిడ పని చేస్తూ మనం కూర్చొని ఉండాలంటే అదోలా ఉంటుంది అని పూజ అనింది. అయినా అమ్మ ఏమీ తీసుకురావట్లేదు, సర్వెంట్స్ ఉన్నారు, భోజనం ఏర్పాట్లు అన్నీ చేశారు కదా, వాళ్ళతో చెప్పేసి వస్తుంది, వాళ్ళే తెస్తారు అని ఇద్దరూ కలిసి ఒక చోట కూర్చున్నారు. సాక్షి బంధువులంతా పూజని చూసి చాలా అందంగా ఉందని, అందరితో చక్కగా మాట్లాడుతుందని మాట్లాడుకోవడంతో ఆనంద్ రేవంత్ వైపు తిరిగి, సార్, మేడం సెలెక్షన్ సూపర్ సార్, చూడండి మీకోసం ఎలాంటి అమ్మాయిని చూసిందో. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పూజ గురించి చాలా మంచిగా చెప్పుకుంటున్నారు, ఒక్కరు కూడా మైనస్ చెప్పనే లేదు అని అన్నాడు. ఫోన్ చూసుకుంటున్న రేవంత్, అయితే ఏం చేయమంటావు, దీని మీద ఒక కథ రాయనా అని రేవంత్ అడిగాడు. అబ్బో అని ఆనంద్ అనుకొని, వద్దులేండి సార్, అసలే 2 ప్రొఫెషన్స్తో అతలాకుతలం అయిపోతున్నారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ రైటర్ అవతారం ఎందుకులే అని అన్నాడు. దూరం నుండి సాక్షిని చాలా బాగున్నావని తన కళ్ళతోనే సైగ చేసి చెప్పాడు చరణ్. సాక్షి బ్లష్ అవుతూ థ్యాంక్స్ అని చిన్నగా పెదవుల కదలికలతో చెప్పింది. అంతలో ప్రభావతి వచ్చి అందరితో మాట్లాడుతూ పలికరిస్తూ ఉంది. అందరితో మాట్లాడాక సంధ్యా విహారీ దగ్గరికి వెళ్ళి జ్యూస్ ఇస్తూ, అమ్మ వాళ్ళు కూడా రావాల్సింది అని ప్రభావతి అనింది. రేపు పెళ్ళికొస్తారత్తయ్య అని సంధ్య నవ్వుతూనే చెప్పింది. అయినా మీ ఇద్దరూ వచ్చారుగా, నాకు సంతోషమే అని ప్రభావతి సాక్షి దగ్గరికి వెళ్ళి, సాక్షి తీసుకొని వెళ్ళు అని సైగ చేసింది. సంధ్యకి సైగ వెనక ఏదో కారణం ఉంది, కానీ ఏంటన్నది అర్థం కాక సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొలువున్నది నువ్వైనా చెప్పుకునే వీలుందా, ఆ సంగతి ఎప్పుడైనా రెప్పదాటి రానని, స్వప్నమేమి కానని, ఒప్పుకుంటే నేరమా, తప్పుకుంటే న్యాయమా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా, వేయి కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదాని స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదాని స్నేహం, ప్రాణమే నీకు కానుకంటున్నా, మన్నించి అందుకోవనేస్తమా. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా మన రీడర్ వాళ్ళ అమ్మగారిది అండ్ మరదల్ది బర్త్డే ఉంది, సో విష్ చేసేద్దాం. అమ్మ మీకు అండ్ ఇద్దరికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇద్దరు చాలా చాలా హ్యాపీగా ఉండాలి, చాలా లైఫ్ చూశారు, ఇంకా మిగిలిన జీవితాన్ని కూడా మీరు సంతోషంగా గడపాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను.
ఇకపోతే సాంగ్ బాగా వచ్చింది కదా! ఏంటో అన్ని సాంగ్స్‌లోకి ఈ సాంగే బాగొచ్చినట్టు అనిపించింది. ఇది మన రీడర్ పెద్ద కోరిక. సో, పాడేశాను. ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడితే పెళ్లి చూపుల్లో మనోజ్ ఉంటాడా అని అడిగారు. పెళ్లి చూపులు వేరే వాళ్ళతో కదా వాళ్ళ పేరెంట్స్ ఫిక్స్ చేసింది. మరి మనోజ్ ఎలా వస్తాడు? లాజికల్‌గా ఆలోచించాలి. సో, మనోజ్ వస్తాడా అంటే వస్తాడేమో తెలీదు కానీ పెళ్లి చూపులైతే మాత్రం మనోజ్‌తో కాదు. ఇది కన్ఫర్మ్. ఇకపోతే సంజయ్, మైరా ఎప్పుడు కలుస్తారు అదన్నా చెప్పండి అన్నారు. రేపొచ్చే పాటలో కలుస్తారు. ఓపెన్‌గా చెప్పేస్తున్నా. జరగబోయేది చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ చెప్పేస్తున్నా. రేపటి పాటలో కలుస్తారు. ఆ కలవడం వెరైటీగా ఉంటది కొంచెం. అంటే కొంచెం డౌట్స్‌గా ఉంటది. బట్ కలవడం అయితే అంటే వాళ్ళ కాన్వర్జేషన్ చూస్తే మీకు అర్థమవుతది. అది నేను చెప్పకూడదు. మీకు చదివితే అర్థమవుతది. సో, నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చూడండి. ఇకపోతే నెక్స్ట్ పార్ట్ అండ్ ఆ నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్స్ కేవలం సంజు అండ్ మైరానే ఉంటారు. ఫుల్ కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. ఇంట్లో మొదలైన అంటే ఈరోజు మార్నింగ్ ఏదైతే అప్డేట్లో వాళ్ళు మాటలు మొదలుపెట్టారో ఇక అక్కడి నుండి ఇంకా కంటిన్యూ జరుగుతుందనమాట వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్. పవిత్ర పెళ్లి చూపుల వరకు అంటే తెల్లారి వరకు. సో, ఎదురు చూడాలి మీరు. అప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు కలుస్తారా లేదా క్లారిటీ వచ్చేస్తుంది. ఇకపోతే ఇంకేమున్నాయి అంతే ముచ్చట్లు, ఇంకేమీ లేదు. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అంతే ముచ్చట్లు. మనం సాయంత్రం మధు దేవాంష్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.